దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాల మహానాడు నాయకులు శ్రీరాములు నరేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నేడు మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏబీసీడీ వర్గీకరణతో దళితుల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నారు. వెంటనే ఏబీసీడీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలో ఆర్టీసీ బస్ డిపోతో పాటు వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలను బంద్ చేయించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ రాజ్యంలో దళితులకు మధ్యలో విభేదాలు తెచ్చి వారిని కొట్టుకొని చంపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏబీసీడీ వర్గీకరణ చేయడం జరిగింది. మిత్రులారా, ఒక్కటి ఆలోచన చేయాలి. రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్ ను కులగణన చేసిన తరువాతనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలనే అంశాలున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి జాతులకు మధ్య గొడవలు జరిగినా ఏం జరిగినా మాలా మాదిగలు అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు జాతుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు పెట్టే దిశగా ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు చెప్పేయడం జరిగింది. ఒక్కటి ఆలోచన చేయాలి. అట్టి విషయమై మా దళిత సమాజానికి చెందిన మా మాల ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తే ఇంతవరకు కూడా ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. మా నాయకుని వెనుక మేము లేరనుకుంటున్నా. ఏంది ఈ రోజు జరిగే భారత బంద్ ద్వారా మా ప్రతిష్ట ఏందో మీకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గానీ ఇట్టి విషయాన్ని ఏబీసీడీ వర్గీకరణ వెనుకకు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.